ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టార్గెట్ 370 సీట్లు. బీజేపీ శ్రేణులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అసెంబ్లీ సాక్షిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకురం మల్లారెడ్డి. అయోధ్యలోని రామమందిరానికి బాలరాముని దర్శనం కొరకై బయలుదేరిన బీజేపీ నాయకులు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కేసీఆర్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కల్వకుంట్ల వంశీధర్రావు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బీజేపీ దృష్టి సారించింది. మూడోసారి ఘన విజయం సాధించాలని అనుకుంటుంది. ఈసారి 370 లోక్సభ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. లోక్సభ ఎన్నికల కోసం ఢిల్లీలో సన్నాహ సమావేశాలు నిర్వహిస్తుంది. ప్రధాని మోదీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని శుక్రవారం నాడు ప్రారంభించారు. आज पूरी दुनिया में भारत नई ऊंचाई पर पहुंचा है तो ये आप सबके आशीर्वाद के कारण, ये आपके आशीर्वाद का कमाल है। मैं कल ही 2 देशों की यात्रा के बाद देर रात हिंदुस्तान लौटा हूं. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 71 వడిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు కేసీఆర్కు ప్రత్యేకంగా లేఖ పంపించారు సీఎం రేవంత్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి 40 సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాలలో, దేశ రాజకీయాలలో తన పాత్రను పోషించిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈరోజు జన్మదినము. వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో వారు పాత్ర పోషించి ఈ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఈ సభను సజావుగా నడపడానికి, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారికి పూర్తి స్థాయిలో దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను. అధ్యక్ష, ఈరోజు నశ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకిలాద్రి ప్రముఖ చిత్రనటులు, కథానాయకులు గోపీచంద్ శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. శ్రీ అమ్మవారి దర్శనార్థం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం అందజేశారు. प्रेत एव हितं प्रजनयति प्रेतो वा एतस्य हितं न प्रजायते यस्याग्निहोत्रमहुतनु सूर्योऽभ्युदेति भव आदित्याय वसेतो भव श्रीमान् भव ब्रह्माजुराज भव आजुराज भव धान्यं धनं पठिभगो दीर्घमायुः
సాక్షాత్తు హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుడు జన్మించిన స్థలానికి అయోధ్యలోని రామ మందిరానికి బాలరాముని దర్శనం కొరకై బయలుదేరిన బీజేపీ నాయకులు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో అయోధ్య రామ మందిరానికి మెదక్ పార్లమెంట్ నుంచి సుమారు 1450 మంది, దుబ్బాక నియోజకవర్గం నుంచి సుమారు 200 మంది ఎమ్మెల్యే రఘునందన్ రావు బాలరాముని దర్శనానికి వెళ్లే బస్సుకు జెండా ఊపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు వెళ్లి అక్కడి నుంచి ట్రైన్లో వెళ్తున్నారని, బాలరాముని అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నారని, భవిష్యత్తులో రామరాజ్య స్థాపన కొరకై పార్లమెంట్ ఎన్నికల్లో బాలరాముని ఆశీస్సులతో భారీ మెజార్టీతో అన్ని స్థానాలు గెలుస్తామని అన్నారు. మెదక్ పార్లమెంటు నుంచి సుమారు 1450 మంది అయోధ్య రాములవారి దర్శనానికి బయలుదేరుతున్నారు. సాయంత్రం 4 గంటలకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరేటువంటి బస్సుకి రామభక్తులందరూ కూడా అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి రాములవారి విగ్రహ దర్శనానికి పోతున్నారు. దుబ్బాక నియోజకవర్గం నుంచి సుమారు 200 మంది రాములవారి దర్శనానికి పోతా ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యునికి, ఆయా గ్రామాల ప్రజలందరూ కూడా ఆ రాములవారి ఆశీస్సులు మెండుగా ఉంటాయని, రామరాజ్య స్థాపనకి తెలంగాణలో భవిష్యత్తులో జరిగేటువంటి ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక ఎంపీ స్థానాలని ఆ రాములవారి ఆశీస్సులతో గెలుస్తామనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం మాకుంది. జై భారత్, జై శ్రీరామ్. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ నగరపాలక సంస్థ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేయర్ జక్కా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరై కేక్ కట్ చేసి కేసీఆర్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ 6 గ్యారెంటీలను ప్రజలకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ గాలికి వచ్చిందని, మళ్ళీ కాంగ్రెస్ గాలిలో కలిసిపోతుందని మల్లారెడ్డి జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే తెలంగాణ బాబుకి, తెలంగాణ బాబుకి. మన తెలంగాణ ముద్దు బిడ్డ, మన తెలంగాణను అన్ని రకాల కూడా తాగునీరు, సాగునీరు, కరెంటు, ఆసర పింఛన్లు ఒక్క రకంగా కాదు, తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత ఈరోజు మన జన్మదినం చేసుకుంటున్న మన పెద్దలు, మన గౌరవనీయులు, మన మాజీ ముఖ్యమంత్రి వర్గీయులు, మన సీఎం, మన మాజీ సీఎం కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా అందరం కూడా ఈరోజు ఇక్కడ ఫిర్జాదిగూడలో మన మేయర్ గారు, మన కార్పొరేటర్లు, మన స్థానిక నాయకులు అందరం కూడా ఇక్కడ కేక్ కట్ చేసుకున్నాం. ఏది ఏమైనా గొప్ప మహాత్ముడు మన సీఎం, మాజీ సీఎం కేసీఆర్ గారు. మనం చూస్తూ ఉన్నాం, ఆయన కొన ప్రాణం దాకా తెలంగాణ కోసం ఉద్యమం సాధించిండు. ప్రాణం పోయినా సరే తెలంగాణ రావాలని చేసిండు, కష్టపడ్డాడు, తెలంగాణ తెచ్చిండు. తెచ్చినాక అదే రకంగా 10 ఏళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఒక చరిత్ర సృష్టించిండు తెలంగాణ రాష్ట్రాన్ని. ప్రతి రంగంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా కులమత భేదాలకు అందరూ కూడా ప్రతి కులం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి కుర్మలకు గొర్రెలు కానీ, ఇదంతా యాదవులకు గొర్రెలు కానీ, ఇవన్నీ కూడా ముదిరాజులకు చేపలు కానీ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అభివృద్ధి చేసిన ఘనత మన కేసీఆర్ గారు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ఇవాళ 70 సంవత్సరాలు ఆయన, 10 సంవత్సరాలు ఒక చరిత్ర సృష్టించారు. కాబట్టి ఆయన ఇంకా 110 ఏళ్ళు నిమ్మడంగా హాయిగా బతకాలి, ఇంకా తెలంగాణని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, ఇంకో లెవెల్ తీసుకుపోవాలి. ఇలా కేటీఆర్ గారు కూడా మన హైదరాబాద్ను ఇంకో లెవెల్ తీసుకుపోయిండు. ప్రపంచమే గుర్తింపు తగ్గట్టుగా మన హైదరాబాద్ తీసుకుపోయిండు. వీళ్ళు వచ్చిండ్రు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీలు అంటున్నారు, 13 ఇస్తామంటున్నారు. ఏది మాయమాటలు చెప్తలేరు, అన్ని అబద్ధాలు చెప్తున్నారు, అన్ని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు. గత 56 ఏళ్ళు కూడా వాళ్ళు పరిపాలించారు, వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే. ఏం చేసిర్రు? భారతదేశాన్ని దివాళి తీపించారు. మన సీఎం కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రం చేసిండు. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు పెడుతున్నారు, మాయ మాటలు నమ్మిండ్రు. కానీ నమ్మిండ్రు ప్రజలే తొందరగానే తేరుకున్నారు కూడా, ఆ మాటలు మళ్ళీ నమ్ముతలేరు. ఇప్పుడు అసెంబ్లీలో రోజు తిట్లే, ఇంత దరిద్రంగా నేను ఎప్పుడు చూడలే. అసెంబ్లీలో
రోజు తిట్ల పురాణమే. వాళ్ళు ఒక దాదాలు ఒక పైల్వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అసెంబ్లీ. అదో పెద్దదా, అదో లెక్కనా? వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మా దాదాలు పైల్వాళ్ళు గుండాలు మాట్లాడతారు, అట్లా మాట్లాడుతున్నారు. మరి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు 20 ఎప్పుడు ఇస్తారో చెప్తలేరు. అన్నీ మేమే చేస్తామంటారు. అప్పుడే అయిపోయినట్టుగానే, అప్పుడు ఇంకా 5 ఏళ్ళు టైం ఉంది కదా, మెల్లగా చేస్తాం కదా ఇది అంటున్నారు. కానీ మీరు 9 తారీఖే చేస్తున్నారు, 15 తారీఖే చేస్తున్నారు, 100 దినాల లోపల చేస్తా అన్నారు. కానీ ఒక్కటి కూడా సరిగ్గా చేయలేదు. ఆ 2-3 పనికిరాని చేసిరు. అవి బస్సుల మహిళలకు అవి వచ్చేటి కావు. పైసలు ఇచ్చేటి చేయండి. 4000 పింఛన్ వేస్తాను గదేయి. రైతులకు రుణమాఫీ చేస్తాను 2 లక్షలు గది చెయ్యి. రైతు బంధు చేస్తాను 15,000 గదేయి. అవన్నీ చేస్తలేరు. మాటలు చెప్తున్నారు పెద్దగా. అరే కాళేశ్వరం కట్టిండయా? ప్రపంచంలోనే ఎత్తైన పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏడనన్ను ఉందంటే అది మన తెలంగాణలో ఉంటుందయ్యా. కాళేశ్వరం ప్రాజెక్టు మన తెలంగాణలో కట్టిండి ఆయన, మన కేసీఆర్ గారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు కేటాయించాలని నేషనల్ దోబీ రిజర్వేషన్ సన్ జాతీయ కన్వీనర్ నడిమిటి శ్రీనివాస్ కే చిన్నయ్య ముద్రాజ్ జిల్లా కన్వీనర్ డిమాండ్ చేశారు. బలమైన డిమాండ్తో బయటికి వెళ్ళాం. అన్ని వర్గాలను కలుపుకొని బయలుదేరుతా ఉన్నాం ఈసారిగా. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి 55% ఉన్నటువంటి బీసీలము, ఎస్సీసీలు కలుపుకుంటే 80% అంటున్నాం. ఇంత నిష్పత్తి ఉన్న వాళ్ళకు ఒక టికెట్ ఇవ్వడానికి పార్టీలన్నీ అన్ని రాజకీయ పార్టీలు కూడా నానా యాతన పడుతుంది. కారణం ఏంటంటే అనుకున్నాం 102% ఉన్నటువంటి రెడ్డిలకు మటుకు మీరు సీట్లు ఇస్తారు, కానీ 55% ఉన్నటువంటి మాకేతర సీట్లు అయితే మీరు బలంగా మేము కోరుతున్నాం. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, ముదురాజులు, యాదవ, మున్నూరు కాపు, గౌడు, రజక, నాయ బ్రాహ్మణ, పద్మశాలి, ఎన్ని కులాలు కలిసి అన్ని కులాలను కలుపుకొని ముందుకు కదులుతూ ఉన్నాం. మేము ఒకటే డిమాండ్ పెడుతున్నాం, బీసీలుగా మమ్మల్ని ఎక్కడెక్కడ మమ్మల్ని విడగొట్టి మీరు పాలిస్తూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదని మేము చెప్తా ఉన్నాం. అందుకే బీసీలోంచి బలమైన అభ్యర్థిని నిలపాలి. అది కూడా ఎవరు నిలపాలి? స్థానికులకే మీరు టికెట్లు ఇవ్వాలి. స్థానికులకు టికెట్లు ఇస్తే స్థానికులకు మా సమస్యలు తెలుస్తాయి, మా జీవన విధానం తెలుస్తుంది వాళ్ళకు. కాబట్టి మీరు స్పష్టంగా స్థానికులకు ఇవ్వకుండా ఎక్కడో బయట వాళ్ళని తీసుకొచ్చి పెడితే కూడా ఈసారి మేము బీసీలు ఒకసారి తిరగబడి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది గమనించాలని రాజకీయ పార్టీలు కోరుతా ఉన్నాం. అంతేకాదు, ఎన్ని సంవత్సరాలుగా మీరు చేస్తూ ఉన్నారు? రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడిన తర్వాత 1950 తర్వాత చట్టాలు చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగితే 10 సార్లు అగ్రకుల వాళ్ళకే మీరు అధికారాలు ఇచ్చారు, 3 సార్లు మటుకు బీసీలకు అధికారం ఇచ్చారు. మేము అందుకే అడుగుతున్నాం, పార్లమెంటులో పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి మెజార్టీ బీసీ వర్గాలన్నీ కూడా మరి ఎందుకు పోటీకి చేస్తున్నాయి? మీరు ఎందుకు టికెట్లు ఇవ్వట్లేదు? కేవలము ఇప్పుడు మేము అడుగుతుంది ఏంటంటే, చట్టసభలో మా వాటా మాకు పంచం అడుగుతున్నాం. బీసీలకు చట్టసభలో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మీరు మా సీట్లు మాకు కేటాయిస్తే ఇలా మాకు ఈ బాధ ఉంటుంది కదా. అనుకూలంగా ఉన్నటువంటి ఏ కులమన్నా కానివ్వండి, గౌడ్ల, యాదవుల, ముద్రాజుల ఎవరు అధికారం ఉంటే వాళ్ళు వచ్చిన వాడేవాడు, ప్రజకులు వస్తారా, న్యాయ బ్రాహ్మణులు వస్తారు, వాళ్ళకి ఉన్న స్థానం వాళ్ళకి కల్పించేవారు. కానీ ఇలా ఈ పాలకులు ఏం చేస్తున్నారు? కులాలుగా మమ్మల్ని విడగొట్టి సమూహంగా కలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మాట్లాడితే 1000 కోట్లు 100 కోట్లు బీసీలకు కేటాయిస్తామని పేపర్లో ప్రకటిస్తారు, దాన్ని పేపర్లో పెడతారు. కానీ తీర గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్తే మటుకు 1 లక్ష రూపాయలు బీసీలకు లోన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేవు. నానా యాతన పెడతా ఉంటారు. అందుకే మేము అడిగేది ఏంటంటే, మా హక్కుల కోసం ఒకవైపు ఫైట్ చేసుకుంటూ పార్లమెంటుని బీసీకి మనం ఒకవైపు అడుక్కుంటూ, తర్వాత బడ్జెట్లో కూడా మాకు బీసీలకు అత్యధికంగా డబ్బులు కేటాయించాలి. మీరు బ్యాంకులు కూడా పూచికత్తు లేకుండా వాళ్ళకు డబ్బులు రుణాలు ఇస్తే మళ్ళీ వాళ్ళు వ్యాపారం చేసుకొని బాగుపడతారు తప్ప, అలాంటి అధికారాన్ని ఆస్కారం కల్పించకుండా కేవలం బీసీల సంక్షేమం కోసం మేము పాటుపడతాం, బీసీలే మాకు దేవుళ్ళు, బీసీలు లేకపోతే సమాజం లేదని ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పొద్దు. టార్గెట్ 370 సీట్లు. బీజేపీ శ్రేణులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అసెంబ్లీ సాక్షిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకురం మల్లారెడ్డి. అయోధ్యలోని రామమందిరానికి బాలరాముడి దర్శనం కొరకై బయలుదేరిన బీజేపీ నాయకులు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కేసీఆర్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కల్వకుంట్ల వంశీధర్రావు.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.